మీ వాక్కులను మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన ఇస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి గడిచినటువంటి ఆదివారం అంతయు కాపాడి మరొక నూతన పరిశుద్ధ వారంలోనికి సమ ఆదివారం అంటే ఇంకా మనకి ఈస్టర్ పండుగ 50 దినాలు దగ్గరలో మనకి ఉన్నది. ఈ కొన్ని సందర్భాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. మరి సెప్తయా గేసమి ఆదివారం, గడిచిన ఆదివారం ఆ దినాన మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఎలాగూ ఉండాలి, దేవునికి ఏం ఇవ్వాలి, దేవుడు మనకిచ్చిన సామర్థ్యత కొలది మనం ఎలాగూ జీవించాలి. ఒక్కొక్కరికి ఒక తలంతును దేవుడు కలుగు చేశాడు. ఆ తలాంతులను బట్టి మనము దేవునికి అలాగున్నామా? అక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మాట్లాడే శక్తినిచ్చాడు, నీవు మాట్లాడకపోతే ఎలా? అలాగునే వినగల శక్తినిచ్చాడు, నువ్వు వినకపోతే ఎలా? 3వ విషయం ఏంటంటే దేవుడు పని చేయే శక్తినిచ్చాడు, నీవు పని చేయకపోతే ఎలా? ఈ 3 విషయాల గురించి గత ఆదివారపు దినములో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దిన సెక్స్ ఆదివారం. ఈ దినాన మనము లేఖన భాగంలో ప్రాముఖ్యముగా ఈనాటి అంశం ఏంటంటే మొలిచి చిగుర్చి వర్ధిల్లాలి. మొలిచి చిగుర్చి వర్ధిల్లాలి. ఒక ఇత్తనము నాటితే అది మొలిచి చిగురించి ఎదిగి పెద్దదయ్యి ఫలిస్తున్నది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనము ఏ రీతిగా ఫలించాలి? ఒక ఇత్తనాన్ని నాటినప్పుడు అది మనకు తెలియకుండానే మొలుస్తుంది, అది ఏం చేస్తున్నది? చిగురిస్తున్నది, అది పెరుగుతుంది, ఎదుగుతున్నది, పెద్దదవుతుంది, అది ఫలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈయన ఈ మాట చెప్తున్నాడు? ఎలాగూ మనం ఫలించాలి, ఎవరిలో మనం ఫలించాలి. మొలిచినటువంటిది మొలవాలి అంటున్నాడు, రెండోది చిగురించాలంటున్నాడు, మూడోది వర్ధిల్లాలి. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నవంటే ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉన్నవి. అందుకడ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఉపమానము లేకుండా ఆయన ప్రకటించేటువంటి వాడుగా ఆయన లేడు. కాబట్టి ఉపమానం లేకుండా ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారంటే పామరులై ఉన్నారు. వాళ్ళకి ఆ దినాల్లో జ్ఞానము లేదు, విద్య లేదు, అనేకమైన సౌకర్యాలు ఆ దినాలలో లేవు. కనుక పామరుల నుండి జన సమూహానికి, తన శిష్యులకి అర్థమయ్యేలాగన ఆయన ఉపమానము లేకుండా వాక్యము ఆయన బోధించలే. ఈ ఉపమానము ఎలా బోధించాడు, ఎలాగో చెప్తున్నా అంటే చెట్ల గురించి, ఇత్తనాల గురించి, పక్షుల గురించి, ఇలాగే మరి వలలో ఉన్న చేపల గురించి, ముత్యాల గురించి, ఇలాగ కొన్ని ఉపమానాలు మనం అక్కడ చూడగలుగుతున్నాం. కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ 2 ఉపమాల భావము మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కటే: ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి నొందాలి. ఇట్టి అభివృద్ధికి చెట్టుకి ఏం కావాలంట? నీరు అనేది చాలా అవసరం. చూడండి, మనం ఒకసారి లేఖన భాగంలోకి వెళదాం. స్వార్థ పాఠ్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము
26 నుంచి 28 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన ఒక మనుషుని భూమిలో ఇత్తనాలు చల్లి రాత్రింబళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ ఇత్తనము మొలిసి పెరిగినట్లుగా దేవుని రాజ్యము ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, తర్వాత వెన్నులోని ముద్రను గింజను తనంతట తానే పుట్టించును. చూడగా దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడు? కారణం ఏంటి? దేవుని రాజ్యములో మానవుడు ఎదగాలంటే ఏం కావాలంట? దేవుని వాక్యము అనేది కావాలి. దేవుని వాక్యము కావాలి అంటే మనం ఎలాగూ దాన్ని, ఆ వాక్యాన్ని మనము అనుకూలంగా మర్చుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మొలవాలి అనగా చల్లినడి ఇత్తనాలు మంచి నేల మీద పడినప్పుడు అది మొలుస్తుంది. మనకి చాలా ఈ సౌండ్ వల్ల చాలా ఆటంకం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం మన జీవితాల్లో ఆయన అంటున్నాడు. కొరింథీయులకు రాస్తున్న అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నానంట? దేవుని యొక్క లేఖన భాగములో ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఇత్తనాలు చల్లటమే కానీ అది మొలిపించేటువంటి వాడు దేవుడే. కాబట్టి మనము మంచి నేల మీద పడిన ఇత్తనము ఏ రీతిగా ఫలభరితమైన ఫలాలు ఫలిస్తాయో ఆ రీతిగానే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు అదంట మనకు తెలియకుండానే ఎలా కలుగుతున్న మొలుస్తున్నది, సిగురిస్తున్నది, వర్ధిల్లుస్తున్నది అని చెప్తున్నా. ఇక్కడ 2 ఉపమానాలని చెప్తున్నాడు. ఈ 2 ఉపమానాలు కూడా దేవుని రాజ్య సంబంధమైనదే కానీ ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఇత్తనాలుగా మనము చల్లినప్పుడు మనము ఫలభరితమైన ఫలాలు ఫలించేటువంటి వాడుగా మనం ఉండాలి. 2వ ఉపమానంలోని ప్రాముఖ్యం ఏంటంటే ఆవగింజల గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వ్యక్తి ఇత్తనాలు చల్లి రాత్రింబగళ్ళు ఆయన చేస్తే నిద్రపోతూ మేలుకొలుచు ఉండగా ఆయనకు తెలియకుండానే దాని నుంచి ఒక మొలక వస్తున్నదంట. ఆ మొలకలో నుంచి చిగురు వస్తున్నది, ఆ చిగురులో నుంచి వెన్ను వస్తున్నది, ఆ వెన్నులో నుంచి ముదురు వస్తున్నది, ఆ ముదురులో నుంచి గింజ అనేది వచ్చేస్తుంది. దేవుని రాజ్యములో మనము ఉండాలంటే మనలో ఏముండాలంట? వాక్యం అనేది ఉండాలి. వాక్యం అనేది ఉన్నప్పుడు మనం ఏంటంట అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాం. అంచెలంచెలుగా ఎదగాలంటే ఈ మంచి నేల మీద పడిన ఇత్తనము మొదటిగా మొలవాలి, రెండవదిగా దానికి చిగురు రావాలి, మూడవదిగా అది ఫలించాలి. అది ఫలించాలంటే మొదటిగా మన నేల మంచి నేలగా మార్చబడాలి. మానవుడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన మాట్లాడుతున్న మాట అదే. భూమిలో ఇత్తనాన్ని చల్లినప్పుడు అది భూమిలో కలిసిపోతుంది. ఆవగింజను గురించి మాట్లాడుతూ ఆవగింజ చాలా చిన్నది, అది భూమిలో చల్లినప్పుడు అది కనిపించదు. అది మొలకొచ్చినప్పుడు అది మొలుస్తూ ఉండగానే అది కూర మొక్కల కన్నా ఏమిటందంట చాలా పెద్దగా ఎదుగుతున్నది. దాని క్రింద నీడలో పక్షులు గూడులు పెట్టుకుని నివాసాలు చేస్తాయి. అంటే ఒక వ్యక్తి మార్పు చెంది మారుమనస్సు పొంది ఎదుగుతూ ఉండగా ఆ నీడన ఎవరుంటారంట? పక్షులు ఉంటాయి. అంటే మన బిడ్డలు కలిసి అక్కడ నివాసం చేస్తారు. తల్లిదండ్రులుగా మనం రక్షణ పొందాలి, తల్లిదండ్రులుగా మనం మారుమనస్సు పొందాలి,
తల్లిదండ్రులుగా మనము దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా మనకు తెలియకుండానే దేవునిలో ఎదగడానికి దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు. అందుకే కూర మొక్కల కన్నా పెద్దగా కనబడేది ఏదంటే ఆవ చెట్టు. ఆవ గింజ చాలా చిన్నది, అది భూమిలో కనిపించదు. మనం చల్లినప్పుడు అది భూమిలో కనిపించదు. అది ఎదిగిన తర్వాత ఈ మొక్కలన్నిటికన్నా పెద్ద మొక్కగా మార్చబడుతుంది. అప్పుడు ఎదుగుదల అనేది కలుగుతున్నది. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కావాలి. దేవుడు కోరుకున్నది అదే. క్రైస్తవ జీవితం కావాలంటే ఎదుగుదల కావాలి. అంచెలంచెలుగా మనం ఎదిగిపోవాలి. కూర మొక్కలు కిందగానే ఉన్నాయి, కానీ ఆవు మొక్క మాత్రం ఎలా ఉంటుందంట, అంచెలంచెలుగా అది పెరుగుకుంటూ పెద్దదైంది. మనం పొలాల మీద చూస్తూ ఉంటాం. మన పంటలు వేస్తున్నప్పుడు అన్నిటికన్నా పెద్దగా కనబడేది ఏంటంటే ఆవ మొక్కే, ఆవ గింజల మొక్కే. అది అన్నిటికన్నా పెద్దగా పెరిగిపోతుంది. మానవుని యొక్క విశ్వాసం అలా ఉండాలి. మానవ యొక్క విశ్వాసము ఎలా ఉండాలంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. అంచెలంచెలుగా ఎదిగినప్పుడు ఫలభరితమైన ఫలాలు మనలో ఫలిస్తాయి. ఆ ఫలాలు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఆయనకి మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చాలు. నాటేవాడులను నీళ్లు పోసేవాడులను ఏమీ లేదు. ఎక్కడుందంట, నేల మంచిదిగా ఉంటే అది ఫలవర్తమైన ఫలాలు ఫలిస్తాయి. మన హృదయం మంచిగా ఉంటే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. మన హృదయము ఎలా ఉంటుందంటే అవకతవకలుగా ఉంటే మరి చెప్పిన వాక్యము ఎంత మాత్రము కూడా మన హృదయంలోకి వెళ్ళదు. చెప్పిన అది అర్థం కానే కాదు. దాని కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు అనేది మంచి నేలను సాదృశ్యముగా పోలినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు అది ఎలా మొలకెస్తున్నది, ఎలాగో అది పెరుగుతున్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆవగింజ భూమిలో ఇత్తినప్పుడు అది చాలా చిన్నది, అది కంటికి కనబడదు. అది ఎదిగే కొలది ఎలా ఉంటుందంటే పెద్ద మొక్కగా మారిపోతుంది. మన విశ్వాసము కూడా మొదటగా చిన్నగానే కనిపిస్తాం. మనం విశ్వాసం పెంపొందే కొలది మళ్ళీ ఎలా ఉంటుందంట, పెద్ద మొక్కగా మార్చబడాలి. అంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి. మనం ఫలించకపోతే, అభివృద్ధి పొందకపోతే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడగా ఉంటే మనకు ప్రయోజనం అనేది ఉండదు. ఇంతకాలము దేవుని యొక్క వాక్యం వింటున్న మనము అభివృద్ధి లేకపోతే కదండి, అభివృద్ధి లేకపోతే, ఫలించకపోతే ఏం చేస్తామంటే ఆ చెట్టుని నరికి వేస్తాం. దేవుడు చెప్తున్న మాట అదే. అది ఫలిస్తున్నదా? ఫలిస్తున్నది. ఫలించకపోతే దాన్ని నరికి అగ్నిలో పడవేస్తా. ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఇశ్రాయేలు ప్రజలకు మనకి సాదృశ్యంగా ఉన్నది. మనం ఫలించాలి. దేవుని యొక్క కోరిక అదే. నా బిడ్డలు ఎదగాలి, నా బిడ్డలు ఫలించాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ, ఆలోచన, కోరిక. కానీ ఆ కోరిక మనం తీర్చగలుగుతున్నామా? ఆ కోరిక తీర్చాలంటే నీవు ఎక్కడ అంటగట్టబడాలంటే ప్రభులో నీవు అంటగట్టబడాలి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ మొదటి కీర్తన 3వ వాక్యంలోకి వెళదాం. మొదటి కీర్తన 3వ వాక్యం. అతడు నీటి కాలం వారం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నది కదండి. నీటి కాల ఒడ్డున నాటబడినటువంటి చెట్టు అంట, ఎండ వచ్చినా కదండి, నీళ్లు లేకపోయినా అది ఫలిస్తున్నది. ఎందుకంటే ఆ కాలువ వారన నాటబడింది కాబట్టి ఆ కాలువ ఉన్నటువంటి ఆ చెమ్మంతా దేనికి కలుగుతుందంట, ఆ ఏర్లకి వస్తుంది. కనుక నీరు లేని సమయమందు కూడా అది ఫలమిస్తున్నది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడంట మనం ఫలిస్తాం, అభివృద్ధిలోకి వెళతాం. మొదటిగా అది మొలవాలి, రెండోది చిగురించాలి, మూడోది ఫలించాలి, నాలుగోదిగా వర్ధిల్ల చేయబడాలి. వేసిన మొక్క వేసినట్టుగా ఉంటే అది ఫలించకపోతే, ఫలాలు లేకపోతే దాన్ని ఏం చేస్తామంట, తీసి పీకి పడవేస్తాం. కానీ దేవుడు కూడా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఏంటంటే ఇప్పుడైనను మీరు మారు మనసు పొందుతారని.
ఇప్పుడైనా మీరు దేవుల్లో ఎదగాలని, ఇప్పుడైనా దేవుని మాటలకు లోబడి జీవించాలని ఆయన ఆశపడుతుంటే మనం ఆయనకి వ్యతిరేకంగానే జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే దేవాలయంకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఒక దినాన దేవుడు నీకు ఏం చేస్తాడు? తీర్పు సమయమందు నిన్ను ఖచ్చితంగా ప్రశ్నించే దినము రాబోతున్నది. అందుకే దేవాలయంలో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఒకసారి మనం ఆలోచన చేసినటువంటి వారుగా మనం ఉండాలని చెప్తున్నాం. ఈ ఉపమానంలో కూడా ఆవగింజ ప్రతిరోజు మార్పు చెందుతుంది. వేసిన గింజ వేసినట్టు ఉంటే ఫలితం అనేది ఉండదు. అదేం చేస్తుందంటే వేసిన గింజ వేసినట్లుంటే ఫలితం అనేది ఉండదు. వేసిన గింజ ఏమైపోతుంది? అదేమైపోతుందండి? అది ఉబ్బుతుంది కదండి. ఆ వేసిన గింజ నేలలో వేసినప్పుడు అది ఉబ్బుతుంది, అది పగిలిపోతుంది, అది చనిపోతుంది. చూడండి, మొదటిగా అది ఉబ్బుతుంది, అదేం చేస్తున్నా పగిలిపోతుంది, అది పూర్తిగా చనిపోతుంది. దానిలో నుంచి నూతనమైన మొలక అనేది ప్రారంభం అవుతున్నది. ఆ తన పాత శరీరం ఎలా ఉన్నదంటే భూమిలో పాతి పెట్టబడింది, అది చనిపోయింది పూర్తిగా. అది చనిపోతూ నీకు జీవాన్ని కలిగిస్తున్నది. ఆ గింజ చాలా చిన్నది, అది ఉబ్బుతుంది, అదేం చేస్తుందంట అది మరి అది పగిలిపోతుంది, అది చనిపోతుంది. దానిలో నుంచి నూతనమైన మొలక ప్రారంభం. అంటే ఒక్కొక్క దినము ఒక్కొక్క మాదిరికరముగా మార్పు అనేది ఎలా కలుగుతున్నదో అలాగే క్రైస్తవ విశ్వాసంలో కూడా ప్రతి దినము మార్పు అనేది రావాలి. మనము మారాలనేటువంటి వారుగా మనం ఉండాం, మార్పు లేని వారుగా మనం ఉండాం. ప్రతి దాన్ని కొట్టివేస్తాం. ఇదేముందలే అని కొట్టివేస్తాం. బైబిల్ది ఏముందలే కొట్టేస్తాం. ఈ వాక్యం ఏముందలే కొట్టేస్తాం. కానీ ప్రతి వచనము కానీ గ్రంథములున్న ప్రతి అధ్యాయము కానీ కొట్టివేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ అధ్యాయములో ఉన్నటి ప్రతి ఆలోచన మనకు సంబంధించింది. మనం ఎదగాలని, మనము ఎదిగి ఫలించాలనేటువంటి ఆశ దేవుల్లో కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి దినము అవగింజ ఏ రీతిగా మారుతుందో మన జీవితాలు కూడా ఆ రీతిగా మార్పులోకి రావాలి. మార్పు అనేది లేకపోతే మన ఎదుగుదలకి అర్థం అనేది ఉండదని చెప్తాం. మనం ఎదగాలంటే మనలో మార్పు అనేది రావాలి. ఒక వ్యక్తి ఎదిగి మార్పులోకి వచ్చినప్పుడు గుర్తింపు అనేది వచ్చింది కదండి. గుర్తింపు అనేది లేనప్పుడు మన ఎదుగుదల లేదు అనేది అర్థం. కాబట్టి మనము దేవుల్లో ఎదిగినప్పుడు దేవుని సన్నిధానంలో మనకి ఏముంటుందంట? గుర్తింపు అనేది ఉంటుంది. మనం ఎదుగుతూ ఇతరులను కూడా ఎదిగేలాగా చేసేటువంటి వాడే క్రైస్తవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. చాలు కదండి. అది పడింది కానీ కొద్దిగా చెమ్మ ఉంది, ఆ చెమ్మలో అది మొలిచింది. కానీ ఎండ బాగా ఈటెమ ద్వారా ఏమైపోయిందంట? అది ఎండిపోయి మాడిపోయింది. దేవుళ్ళో ఎదగాలని ఆశ అందరికీ ఉండిద్ది, కానీ కొందరు మాత్రమే ఎదుగుతారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఆశ కలిగిద్ది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయనలో ఎదగాలి, ఆ ఎదిగేటువంటి ఫలాలు మేము పొందుకోవాలని ఆశపడతాం తప్ప మనము ఎదగాలని కోరుకుంటాం. కానీ ఈ ఇత్తనం ఎక్కడ పడుతుందంట? కొంచెము నేల ఉన్న స్థలంలో పడుతుంది, కొంత చెమ్మ ఉంది, కొంత నీరు ఉండగానే అది మొలుస్తున్నది. కానీ అధికమైన ఎండ ఏడివి వచ్చేటప్పటికి అది ఎండిపోయి మాడిపోతుంది. అంటే మన విశ్వాసంలో మనం పడిపోతున్నాం. మనం ఎదగాలి అంటే మరి నేల ఎలా ఉండాలంట? మంచి నేలగా ఉండాలి. మంచి నేలగా ఉండాలంటే ఏం చేయాలంట కదండి? మంచి నేలగా ఉండాలంటే సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి ఎదగాలంటే మొదటిగా సిద్ధపాటు. ఆ సిద్ధపాటు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనము ఎదుగుతాం.
కదండి. అప్పుడు మనం ఎదుగుతాం. సిద్ధపాటు అంటే ఎప్పుడు వచ్చింది మనకి? సిద్ధపాటు అంటే ఎప్పుడు వచ్చింది? ఈరోజు పరిశుద్ధ వారము, రాత్రి సిద్ధపాటు. రాత్రి సిద్ధపడ్డాం, ఉదయం కల్లా మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. కానీ మనం ఎప్పుడు వస్తామండి కదా? ఆరాధన అయిపోయిన తర్వాత ఆ పాట పాడేటప్పుడు కొందరు వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు, కొందరు ఆమీన్ అన్న తర్వాత వస్తారు. వచ్చేసేమలే, 10 రూపాయల కానుక వేసి వెళ్ళిపోయామలే అనుకుంటున్నారు తప్ప నీ కానుక దేవునికి అక్కర్లేదు, కానీ నీ మనస్సు దేవునికి కావాలి, నీ ఆలోచన దేవునిలో ఉండాలి, నువ్వు ఎదగాలి. దేవుని కోరిక ఏంటంటే నువ్వు ఎదుగుతూ ఉండగానే దేవుడు అంటే నిన్ను నిండారా ఆశీర్వదించడానికి అది సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే అన్నాడు, మీరు మొలవాలి, ఏదంటే చిగురించాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లేటువంటి ఇత్తనం వలె మీరు ఉండాలి. ఆవగింజ తన యొక్క రూపాన్ని ఏ రీతిగా మార్చుకుందో, ప్రతి దినము తనలో మార్పు ఏ రీతిగా వచ్చిందో, క్రైస్తవ విశ్వాసం నుండి మనము కూడా ప్రతి దినము మార్పు చెందేటువంటి వారుగా మనం ఉండాలి. నేను మారను, నేను ఇక్కడే ఉంటాను, ఇట్లాగే ఉంటాను, నాలో అసలు మార్పు రాదు అంటావు. నీలో మార్పు రాకపోతే దేవుడు నీతో ఉండడు. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది ఖచ్చితంగా చాలా అవసరమైనది అని చెప్తున్నా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండవది మనము యెషయా గ్రంథం 10 నిబంధన పాఠ్యభాగం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? రెండవ మాట అన్నాడు, ఇత్తనమునకు వర్షము హిమ వలె మనము వాక్యమును విని వర్ధిల్లాలి అని చెప్తున్నాడు. ఇత్తనానికి ఏం కావాలంట? వర్షం కావాలి. వర్షం లేకపోతే ఏం కావాలంట? హిమం అంటే మంచు కావాలి కదండి. కొన్ని పంటలు మంచుకి పండుతాయి, కొన్ని పంటలు నీటికి పండుతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. కొన్ని పంటలు నీరు పడితేనే పండుతాయి, కొన్ని పంటలు మంచుకు మాత్రమే అధికంగా పండుతాయి. అలాగనే ఏమంటున్నాడంటే వాక్యము వినేటువంటి వారుగా మీరు ఉండాలి. ఎందుకంటే విత్తనానికి ఎలాంటి వారి నీరు అవసరమో, మనసు అవసరమో, అలాగనే మీరు మరి విన్నటువంటి వాక్యానికి ఏం అవసరమట? హృదయము అవసరము. మంచి హృదయములో ఆ విత్తనము పడినప్పుడు అది ఫలభరితముగా ఫలిస్తున్నది. విత్తనానికి మంచు కావాలి, విత్తనానికి నీరు కావాలి. మన హృదయానికి ఏం కావాలంట? దేవుని యొక్క వాక్యము నీటి లాంటిది, అది మంచు లాంటిది. కాబట్టి అది మన హృదయానికి అందించినప్పుడు అది మనలో ఫలభరితమైన ఫలాలుగా ఫలించడానికి అది సిద్ధముగా. అందుకే ఇతరము భూమిలో పడి మొలిచి చిగురించి వర్ధిల్లినట్లుగా వాటికి ఏం కావాలంట? హిమము కావాలి, రెండోది నీరు కావాలి. ఈ రెండు కూడా దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యం మనలో లేకపోతే, ఈ వాక్యం మనం వినకపోతే, విన్నటువంటి వాక్యాన్ని మనం విడిచిపెట్టేస్తే మనము అభివృద్ధిలోకి రాము, వర్ధిల్లలేము, చిగురించలేము. కాబట్టి వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతున్నది. కాబట్టి నువ్వు వినాలి అని చెప్తున్నావు. అలాగే వాక్యము కూడా అది వినాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడ 11వ వచనం మనం చదివినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట చదవము ఒకసారి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక్క అది నాకు అనుకూలమైన దాన్ని మరి నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును, మీరు సంతోషముగా బయలుదేరుదురు, సమాధానం పొంది తోడుకొని పోదురు అని చెప్తున్నారు. వచ్చిన వర్షం అంట వెనక్కి వెళ్ళలేదు. వచ్చిన వర్షం, ఆకాశం నుంచి వచ్చిన వర్షము వెనక్కి వెళ్ళిందా? వెనక్కి వెళ్ళలేదు. భూమిని తడిపింది. మొట్టమొదటిగా అది చేసిన పని భూమిని తడిపింది. ఆ తర్వాత ఆ భూమిలో నుంచి సిగురు అనేది ప్రారంభం, ఇతరము సిగురు అనేది ప్రారంభం అనేది. అంటే ఆ వర్షము దేనికి ఉపయోగకరంగా ఉన్నదంటే భూమిలో పడిన ఇత్తనానికి ఉపయోగకరంగా ఉంది. ఆ ఇత్తనం మొదటిగా సిగురిచ్చింది కదండి, తర్వాత ఏం చేస్తున్నట? ఫలిస్తున్నది. తర్వాతకి ఏం చేస్తున్నట? అది అభివృద్ధి. మొదటిగా మొలుస్తున్నది, తర్వాత సిగురిస్తున్నది, తర్వాత అభివృద్ధి అవుతున్నది, లేకపోతే వర్ధిల్లుతున్నది. కాబట్టి వర్ధిల్లేటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నవా?
మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నాం. వ్యర్థముగా మనం మాట్లాడుకుంటున్నాం తప్ప దేవుని యొక్క మాటలు మన హృదయాలలో, మన బిడ్డల హృదయాలలో అవి ఉన్నవా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసినటువంటి వారుగా మనం. అందుకే దేవుని వాక్యము వినడం అంటే, వినాలంటే ఏం చేయాలన్నా, విన్న వెంటనే మనకేం కలుగుతుంది? మారు మనస్సు పొందాలని కోరిక కలుగుతుంది కదండి. నపుంసకుడు రథంలో ఎక్కాడు. రథంలో ఎక్కి ఆయన అంటున్న మాట ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తి ఆయనతో బోధిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని విప్పి ఆయనకి వివరిస్తున్నాడు. ఈయన చదువుకుంటూ వస్తున్నాడు. అయ్యా, ఈ గ్రంథంలో ఏముందో నాకైతే తెలియదు, కానీ నాకు వివరించే వ్యక్తి ఎవరు లేరు. నువ్వైతే నాకు వివరించగలుగుతావంటే, ఆ రథం ఎక్కి ఆయన ఆ వాక్యాన్ని ఎవరి కొరకు రాయబడిందో, ఎవరి గురించి ఆ మాటలు రాయబడ్డాయో ఆ మాటలు ఆయనకి వివరిస్తూ ఉండగా ఆయన ఏమంటున్నాడంట, ఇదిగో అక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసము ఇవ్వు. దేవుని వాక్యం వినంగానే మనలో మారుమనస్సు పొందాలి. ఎంతకాలం వాక్యం విన్నా మారుమనస్సు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ లోకంలోనే ఉన్నారు, ఇక లోకమే జీవితం అనుకుంటున్నారు. లోకం నుంచి వారు వేరుగా ఉండలేకపోతున్నారు కదండి. లోకంలోనే బ్రతకాలి, లోకంలోనే సావాలి, లోకంలోనే ఆరిపోవాలని చూస్తే తప్ప, నీ దీపాన్ని నీవే ఆరిపేసుకుంటే నీ ఇల్లంతా చీకటైపోతుంది. నీ ఇల్లంతా చీకటైపోతుంది. నువ్వు వెలిగించబడాలి. నీతోటి నీ బిడ్డలు వెలిగించబడాలి, నీ భర్త వెలిగించబడాలి కదండి. ముసలితనం వచ్చిన తర్వాత నేను మారు మనసు పొందేలే, ముసలితనం వచ్చిన తర్వాత నేను బాప్తిసం పొందుతాలే అంటే ప్రయోజనం అనేది ఉండదు. యవ్వన కాలమందు దేవుని కాడిమేట నరునికి మేలు. మనం ఇంకా మారు మనసు పొందకుండా ఎంతకాలము తప్పించుకుని తిరుగుతాం, ఎంతకాలము దేవుణ్ణి ఎరగకుండా మనం తిరుగుతాం. పేరుకి క్రైస్తవం అని చెప్పుకుంటాం. క్రైస్తవమై కాదు. దేవుణ్ణి అంగీకరించిన వాడు మాత్రమే క్రైస్తవుడు తప్ప, నీ దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు కానీ కాదు. నీలో మార్పు చెందాలని దేవుని యొక్క ఆశ, నువ్వు ఎదగాలని దేవుని ఆశ, నువ్వు సిగిరించాలని దేవుని యొక్క ఆశ, నువ్వు మొలవాలని దేవుని యొక్క ఆశ. ఆ ఆశలన్నిటిని కూడా అడి ఆశలు చేసినటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నామేమో. ఈ ఉదయకాల సమయంలో మనం ఒక్కసారి ఆలోచన చేసేటువంటి వారుగా మనం ఉండాలి. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న పత్రిక పాఠ్యభాగం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చాలు. చూడు ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఒక చక్కని మాట అక్కడ మాట్లాడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటి? మానవుడు వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే హితబోధ వినకపోవడమే. హితబోధ వినకపోవడం. హితబోధ ఎవరు చెప్తారు? కాపరి చెప్తాడు హితబోధ. గ్రంథంలో ఏమున్నదో ఆయన దాచుకోకుండా చెప్పగల వ్యక్తి కాపరి. కానీ ఇప్పుడు మనం కాపరి మాట వినాం. ఎవరి మాట వింటాం? ఎవరి మాట వింటామంటే, ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ చేసి, అమ్మ ఇదిగో మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాలి అని చెబితే అప్పుడు చెప్పి వింటాం. కానీ కాపరి మాట వినాం. వితబోధ వినం మనం కదండి. వితబోధకి మనం చెవులు దురదగా ఉంటాయి. మంచి మాటలు వినాం. లోకులు చెప్పే మాటలు ఖచ్చితంగా వింటాం, వారి మాటలే అంగీకరిస్తాం. కానీ కాపరిని దేవుడు పంపించాడు. దేవుడు పంపించిన మాటలు మీకు తెలియపరుస్తుంటే మీకు ఎలా అయిష్టముగా ఉంటాయి, వినరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వర్ధిల్ల లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినగలిగితే మీరు వర్ధిల్లతారు. దేవుని మాట వినకుండా మనుషుల మాట వింటున్నారు. మనుషులు మిమ్మలను ఎంత మాయ చేసినా వాళ్ళ మాటలోనే పడిపోతున్నారు తప్ప దేవుడి మాటలు మీరు వినరు. దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. దేవుని మాటలు మీ హృదయాన్ని గాయపరుస్తాయి. దేవుని మాటలు మిమ్మల్ని గద్దిస్తుంది. దేవుని మాటలు మీకు బుద్ధి చెబుతాయి. కానీ వాటికి వినరు కదా. ఏ మాటలు వింటారంట? లోక సంబంధమైన మాటలు అయితే చెవులు బాగా సాపి వింటారు. కల్పనా కథలు, కట్టు కథలు చెప్తారు కదా. చాలామంది కాపరులు, చాలామంది సేవకులు ఈ దినాల్లో ఈ చెప్పేటువంటి బోధలు అన్నవే
ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోగా లేనటిని ఉన్నటిని కలిపి కల్పనా కథలతో చెబుతున్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలు అనుకూలమైన బోధకులను తమ కొరకు బోగు చేసుకుంటూ సత్యమును సెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. కల్పనా కథలు చెప్పే కాలం వచ్చింది. నేను వచ్చి మీ ఇంటికి వచ్చామా, మీరు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి అని అంటే ఇప్పుడు అడుగుదిరిద్దయ్య గారు మా ఆయన ఊరుకోడు అని చెబుతారు. మీకు అనుకూలమైన వాళ్ళు వచ్చి అమ్మ మీరు 4 వారాలు పెట్టుకోండి, 5 వారాలు పెట్టుకోండి, ఖచ్చితంగా వింటారండి వింటారు. వాళ్ళు మిమ్మల్ని ఎంత మాయ చేస్తున్నారో మీకు తెలియదు. ఒక కాపరి మీ ఇంటికి వచ్చి మీ దగ్గరకు వచ్చి అమ్మ ఇలా పెట్టుకోవటం వల్ల మీకు ఆశీర్వాదాలు అని చెబితే వినరు. కల్పనా కథలు చెప్పి కట్టు కథలు చెప్పి అబద్ధపు మాటలతో మీ దగ్గరకు వచ్చి చెబితే వారి మాటలే వింటున్నారు. లోకము అలా తయారైపోయింది. రాకడ దినాలలో ప్రేమ సల్లారిపోయింది, విశ్వాసము సల్లారిపోయింది. మనుషుల మాట మీద ఉన్నటువంటి విశ్వాసము దేవుని మాట మీద ఉండలేకపోతుంది. అంటే దేవుని నమ్మట్లేదు, కానీ మనుషులను నమ్ముతున్నాం. సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని ఆరాధించేటువంటి వారుగా మనం ఉన్నాము. అందుకే అన్నాడు, మీకు అనుకూలమైనటువంటి బోధలు వినిపించేటువంటి వారుగా వారిని మాత్రం మీరు తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ చూడు చక్కని మాట అన్నాడు. 3వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు బోగు చేసుకున్నారంట. ఈ మాటలు నేనంటలేదు, పౌలు గారు మాట్లాడుతున్నాడు. తిమోతికి ఒక ఉత్తరాన్ని రాసి మాట్లాడుతున్న మాట అదే. మీకు అనుకూలంగా ఉండే వారిని మాత్రమే మీరు తీసుకొస్తారు, కానీ మీకు వ్యతిరేకంగా ఉండే వాడిని తీసుకొస్తారా? వ్యతిరేకంగా ఒక మాట చెబితే వాడిని మనం పిలుస్తామా? పిలవం. మనకు అనుకూలంగా 100 అబద్ధాలు చెప్తాడు, వాడిని మాత్రం దగ్గరగా పెట్టుకుంటాం. వాడే ఎన్నిపోటు పొడుస్తాడు, మనకు తెలీదా? వాడే మనకి ఎన్నిపోటు పొడుస్తాడు. కఠినంగా మాట్లాడేవాడు కదండి, కఠినంగా మాట్లాడు లోపల కపటం పెట్టి 100 మాటలు చెబితే వారి మాటలు వింటాం, కానీ కదండి నిజమైన స్నేహితుడు మన హృదయాన్ని గాయపరుస్తాడు కదా. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. వాడి లోపల బాగా పగ ఉంది, నీ దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టగానే నువ్వేమనుకుంటావు అంటే ఇంకా బెండ్ అయిపోతావు, వీడు చాలా మంచోడు అనుకుంటావు. అవతల వ్యక్తి నీ హృదయాన్ని గాయపరిచాడు, యువతల వ్యక్తి నిన్ను సంతోషపెట్టాడు. ఇప్పుడు సంతోషపెట్టిన వాడిని చూస్తా తప్ప గాయపరిచిన వాడిని చూడవు కదండి. నిజమైన స్నేహితుడు మన బాగు కొరకు కఠినంగా మాట్లాడతాడు, గాయపరుస్తాడు, నిన్ను బాధ పెడతాడు. ఎందుకంటే నీలో పరివర్తన రావాలని కదండి. అందుకే దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఈ దినాల్లో సువార్తను వింటున్నటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఎవడు నవ్విస్తాడా, ఎవడు ఆ స్టేజ్ మీద అటు ఇటు తిరిగి మాయ మాటలు చెప్తాడా, ఆ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు తప్ప నిజమైన వాక్యము దైనందిన జీవితంలో ఈ వాక్యము నా హృదయానికి తగిలింది, నేను మార్పు చెందాను, మారు మనసు పొందాను, నేను గద్దించబడ్డాను, నేను శిక్షించబడ్డాను, ఇప్పుడు నా దైవుని వైపు తిరుగుదామా అనే ఆలోచన లేదు. అలాంటి క్రైస్తవులుగా మనమున్నాం. తిమోతి భక్తుడు మాట్లాడుతున్న మాట అది. దురద చెవులు గలవారాయి మీరు ఉండవద్దు. హితబోధ యందు మీరేం చేయాలంట, మరి చూపించాలి. హితబోధను వినాలి. వర్ధల లేకపోవడానికి కారణం ఏంటంటే హితబోధ మీరు వినలేదు. కల్పనా కథలు వింటున్నారు, కట్టు కథలు వింటున్నారు, మీకు అనుకూలమైన బోధకుల్ని బోగు చేసుకుంటూ మీ గృహాల్లోకి రప్పించుకుంటున్నారే తప్ప నిజమైనటువంటి బోధకుడు, దేవుని చేత పంపబడిన బోధకుడు మీ హృదయాన్ని కఠినపరుస్తాడు, కఠినంగా మాట్లాడతాడు. కఠినంగా మాట్లాడితే మనకేంటంట, మన కాపరి మనకు శత్రువు. నిజం మాట్లాడితే శత్రువు, అబద్ధం మాట్లాడి అనేకమంది మాయ మాటలు చెప్పిన వాడు మాత్రము మిత్రుడైపోతున్నాడు. ఇంకా ఎక్కడున్నాం మనం? అజ్ఞాన కాలంలో ఉన్నామా? అందుకని దేవుడు చూసి చూడనట్లుగా ఒకప్పుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మనుషుల హృదయాలలో దేవునికి వాక్యము నింపుకోవాలి తప్ప మనుషుల మాటలు కాదు.
కదండి. ఏ మనిషి నమ్మదగిన వాడు కాడని నేను అనుకుంటుని అని ఒక భక్తుడు మాట్లాడాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మనుషులను నమ్మొద్దు, వాక్యాన్ని నమ్మండి. వాక్యం ఏమి చెబుతుందో వాక్యానుసారంగానే నడవండి. నా మాటలో ఎవరి మాటలో మీరు నమ్మద్దు. కానీ వాక్యము ఏ రీతిగా నాతో మాట్లాడిందో ఆ వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా, నడుస్తున్నానా లేదా అనేది నీవు నేను ఆలోచన చేయకపోతే రానున్న ప్రమాదం నుంచి మనల్ని ఎవడూ తప్పించలే. కాబట్టి దేవుని బిడ్డలారా, బోధలు వినండి, కానీ ఏ బోధలు మంచివో వినండి. ఏ బోధలు కఠినంగా ఉంటే మనం ఆయన పిల్లము, ఆయన దగ్గరికి వెళ్ళాము. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయాన్ని వాక్యము గాయపరుచున్నప్పుడు ఆ గాయాన్ని మాన్పించేటువంటి మందు కూడా దానికే ఉంది. కాబట్టి దేవుని బిడ్డల అమ్మ, మీరు మార్పు పొందండి అమ్మ. ఎంతకాలం వ్యర్థంగా ఉంటారు, ఎంతకాలం అబద్ధాలు ఆడుతున్నారు, మీ నోట అన్ని అబద్ధాలు వస్తున్నాయి అని నేనంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. నిజం జరుగుతుంది అదే. ఎందుకంటే కఠినంగా ఎవరైనా నాలాంటి వాడు మాట్లాడితే ఈయన మంచివాడు కాదు అని చెప్తారు. మాయ మాటలు చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి రేపితే వాళ్ళ మాటల్లో పడిపోతారు. కట్టు కథలతో మీరు వాక్యాన్ని వినొద్దు. వాక్యం ఏమి చెబుతుందో మీ అందరికీ జ్ఞానం ఉంది, మీరందరూ చదువుకున్న వాళ్ళే. వాక్యం ఏమి చెబుతుందో ఒక్కసారికి 4 సార్లు చదవండి. నిజముగా ఈ వాక్యము నా హృదయాన్ని ఏం చేస్తున్నది? నా హృదయాన్ని గాయపరుచుతుందా? నా హృదయాన్ని బాగు చేస్తున్నదా? నన్ను మంచి మార్లకు నడిపిస్తున్నదా? లేకపోతే లోకం వైపు తిప్పుతుందా అనేది ఆలోచన చేయాలి. నిజమైన బోధలు వినండి. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వర్ధిల్ల లేకపోవడానికి గల కారణం ఏంటంటే హిత బోధను వినకపోవడమే అని చెప్తున్నాం. మీరు ఫలించాలి, 100 అంతలు ఫలించాలి. దేవుడు కొరకుందండి కదండి. కాలువ లేని చోటన మీరు ఫలిస్తారా? నీరు లేని చోట మీరు ఫలిస్తారా? ఫలించరు. కాలువన మీరు ఫలించాలి అంటే నీరు గల స్థలంలో మీరు నాటినప్పుడు అది ఫలిస్తున్నది. నీరు లేని చోట నాటితే అది ఫలించదు. నీరు లేని కాక మీరు ఉండకూడదు. మీ హృదయంలో ఏముండాలంట? వాక్యం అనేటువంటిది ఉండాలి. ఇత్తనము చల్లినప్పుడు ఆ ఇత్తనం మంచి నేల మీద పడాలి. మంచి నేల అంటే మానవునిక హృదయము. ఆ హృదయము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు దేవుని ఆ హృదయంలో ఏముంటాడంట? దేవుడు మాత్రమే ఉంటాడు, ఇంకేమి ఉండవు. దేవుడు మాత్రమే ఉంటాడు, ఇంకేమి ఉండవు. ఆ హృదయం అంతా ఎలా ఉంటుంది? పరిశుద్ధముగా ఉంటుంది, పవిత్రముగా ఉంటుంది. అపవాది కానీ లేకపోతే చీకటి కానీ ఆ హృదయంకి వెళ్ళడానికి అవకాశం అనేది లేదు. ఎందుకంటే ఆ హృదయము దేవునికి ఇచ్చావు. ఆ హృదయంలో దేవునికి వాక్యము నింపబడి ఉన్నది. అది ఫలిస్తున్నది. ఆ ఫలించే ఫలాల కొరకు ఎవరు రారు అని చెప్తున్నారు. సాతాను అనేది రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఫలించే ప్రతి చెట్టు పైన ఆయన అగ్ని కంచె నాటింపచేశాడు. అందుకే నారు పోసిన వాడు నీరు పైకి మాంతాడా? వస్తాడు. కాబట్టి ఈ శ్వాసంలో మనం ఎదగాలి, ఈ శ్వాసంలో ఫలించబడాలి. అందుకే అక్కడ అన్నట్టే మీరు మొలిచి చిగురించి వర్ధిల్లాలంటే ఆవగింజ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన. మన కంటికి కనబడదు, అది మన కంటికి కనబడని ఆవగింజకే దేవుడు అంత ధన్యతనిస్తే, తన స్వయాస్తాలతో మనం చేస్తే మన జీవితం అంతా ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాము, ఎన్ని కుట్రలు చేస్తున్నాము. ఇవి కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యాన్ని ప్రకటించేయండి. వాక్యంలో ప్రభు ఇలాగ చెప్పాడు, మనం ఇలాగ ఉంటున్నామా? వాక్యం ఇలాగ వర్ధిల్లుతుంది, మనం ఇలాగ వర్ధిల్ల చేయబడుతున్నామా? మనము ఎక్కడున్నాం? ఇప్పటి వరకు ఎక్కడున్నాం? ఇక నుంచి ఎక్కడుంటాం? రేపు ఎక్కడుంటాం? ఇవి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. రేపటి మన జీవితం ఏముంటుందో మన చేతుల్లో లేదు. కానీ నీవు దేవుని సన్నిధికి వెళ్తావా? దేవుని రాజ్యంలోకి వెళతావా? పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావా అంటే ఇప్పటి వరకు ఎవడైనా గుండె మీద చేసుకుని నేను వెళతాను అని చెప్పలేడు. ఎందుకంటే మనలో అన్ని లోపాలు ఉన్నాయి, మనలో అన్ని బాధలు ఉన్నాయి, మనలో అన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, మనలో అన్ని అసూయలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి కదండి. పైకి మాత్రమే పెద్దలతో అమ్మా వందనాలమ్మా అని చెప్తామే తప్ప నిజముగా మనస్పూర్వకంగా వందనాలు చెప్పేవారంగా లేము. అలాంటి స్థితి మనకొద్దు.
కదండి. కాకిలాగా కలకాలం బ్రతకొద్దు, హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలు, మంచి జీవితం ఉంటుంది. నీవు నేను కూడా మన జీవితాలని మార్చుకుందాం. ఇప్పుడైనా సరే మనము కల్పనా కథల వైపు తిరగొద్దు. వాక్యము ఏం చెబుతుందో విందాం, వాక్యం ఎలా మాట్లాడుతుందో విందాం, వాక్యానుసారంగా మనము జీవిద్దాం. నీవు మొదటిగా చిగురించాలి, రెండోది మొదటిగా మొలబాలి, రెండోది చిగురించాలి, మూడోది వర్ధిల్లాలి. నీవు నేను కూడా దేవునిలో ఎదగకపోతే, మొలవకపోతే, చిగురించకపోతే, వర్ధిల్లకలేకపోతే మన జీవితాలన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి వ్యర్థమైన జీవితం కాకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.